హాయ్ ఫ్రెండ్స్, మనకి ఫారెస్ట్ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. పర్మనెంట్ జాబ్ ఎవరు మిస్ చేసుకోవద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఫారెస్ట్రీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది పర్మనెంట్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ లో మనకి మొత్తం 3 పోస్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి టెక్నికల్ అసిస్టెంట్, ఇది లెవెల్ 5 ప్రకారం అయితే బేసిక్ పే అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 21 to 30 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీంట్లో మొత్తం ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అయితే అయిపోయి ఉండాలి. మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ ఫ్రెండ్స్. టెక్నీషియన్ కి వచ్చేసరికి లెవెల్ 3 ప్రకారం అయితే బేసిక్ పే అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఒక పోస్ట్ కి 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి 1 వేకెన్సీ అయితే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే ఎంపీసీ అయితే అయిపోయి ఉండాలి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఎంపీసీలో మనకి. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వచ్చేసరికి లెవెల్ 6 ప్రకారం అయితే బేసిక్ పే అయితే వస్తుంది. ఇంకేమో ఈ 30 ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ అయితే దాటకూడదు. మనకి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి మాస్టర్ డిగ్రీస్ ఇన్ ఎనీ యూనివర్సిటీ అయితే వచ్చుండాలి. హిందీ, ఇంగ్లీష్ అయితే వచ్చుండాలి మనకి కంపల్సరీగా. ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎవరైతే అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th August 2026 దాకా అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ కి మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి యూఆర్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ మొత్తం వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. దీనికైతే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 600 అయితే మనకి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క పోస్టులకి అయితే మనకి ఆఫ్లైన్ లో అప్లై చేసుకునే విధానం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ కి మనకి అప్లికేషన్ ఫీ అనేది బ్యాంక్ ద్వారా వాళ్ళకి డీడీ అయితే తీసి నేషనలైజ్డ్ బ్యాంక్ వీళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకైతే పంపియాలి. బెంగళూరులో ఉంటుంది ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేది మనకి. దీంట్లో మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, 100 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకైతే వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 0.25 అయితే మైనస్ అయితే ఉంటుంది. ఒక నోటిఫికేషన్లకి మనకి ప్రిపేర్ కావాల్సిన జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, హిస్టరీ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ కి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ఆఫ్లైన్ విధానం కాబట్టి మీకు ఎవరికన్నా అప్లికేషన్ ప్రాసెస్ అయితే కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎవరెవరికి కావాలో. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రెస్ చేస్తే ఒక అప్లికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.